నెల్లూరులో సంచలనం రేపిన పెంచలయ్య హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసు నిందితులని పట్టుకునే క్రమంలో నెల్లూరు రూరల్ పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగింది. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులు పరారయ్యే క్రమంలో కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నట్టు పోలీసులు విశ్వసనీయ సమాచారంతో వాళ్ళకి తెలిసిందనమాట. అయితే సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక టీంగా పోలీసులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు దుండగులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో దుండగులు పోలీసులపై దాడికి దిగారు. పోలీసులపై నిందితులు కత్తులతో దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆదినారాయణ అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో జేమ్స్ అనే దుండగుడి కాలికైతే గాయమైంది. పోలీసుల కాల్పులతో బెంబేలెత్తిపోయిన ఇతర దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయిన మరో 9 మంది దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలైతే చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు పోలీసులు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ అరవ కామాక్షి అనే ఆవిడ ఒక రౌడీ షీటర్ అని చెప్పి గంజాయి దందా నడిపిస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఆవిడ ఎవరైతే సిపిఎం నేత ఉన్నారో పెంచలయ్య, ఆయన అక్కడ పేదల కోసం 100 ఇల్లులు ప్రభుత్వ భూమిలో 100 ఇల్లులు కట్టించారు. ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకే ఆయన్ని చంపించేశారని ప్రచారం అయితే నడుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, ఏదైతే నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో నిన్న దారుణ హత్య జరిగింది. ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో కొందరు గంజాయి తాగడం, విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు చేయడం చేస్తున్నారనే కోణంతో ఎదురైతే ఈ గంజాయి విక్రయాలు అరవ కామాక్షి అనే ఒక మహిళా రౌడీ షీటరు, అదేవిధంగా గంజాయి అమ్మడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆ రౌడీ షీటర్. ఆ మీద పలు రకాల కేసులు ఉన్నాయి. అయితే ఏదైతే పెంచలయ్య సిపిఎం నాయకుడు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు, ఏదైతే ఈ పెంచలయ్య దాదాపు ఆమె ఉండే ప్రాంతంలో, ఏదైతే అరవ కామాక్షి ఉండే ప్రాంతంలో ఒక భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రాంతంలో ఏదైతే సిపిఎం నాయకుడు పెంచలయ్య ఉన్నారో, పెంచలయ్య దాదాపు 100 మంది పేదల ఇళ్లకు పట్టాలు ఇప్పించాలనే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అక్కడ గుడిసెలు కూడా దాదాపు 100 గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని ఏదైతే పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని ఈ ఏదైతే అరవ కామాక్షి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆక్రమించుకోవడానికి పెంచలయ్య అడ్డుపడుతున్నాడు. అదేవిధంగా పెంచలయ్య ఏదైతే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్నాడో, అదేవిధంగా సిపిఎం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రజా ఉద్యమాలు చేశారు. ఏదైతే గంజాయి బ్యాచ్ ను ఆయన నిరోధించే ప్రయత్నం చేశాడు, గంజాయి బ్యాచ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ అడ్డుకోవడంతోనే ఆయన పైన అదే పనిగా పగ పెంచుకొని ఏదైతే ఈ అరవ కామాక్షి ఆయన్ను చంపించిందని చెప్పి ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏదైతే పోలీసులు ఆ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఏదైతే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఫైరింగ్ జరిగింది. ఈ ఫైరింగ్ లో దాదాపు ఒక దుండగుడు గాయపడ్డాడు. అతని ప్రభుత్వ హాస్పిటల్ చేర్పించారు. ఏదైతే మిగిలిన వారు నిందితులు తప్పించుకున్నారు. ఏదైతే సిపిఎం నాయకుడు ప్రజా ఉద్యమాలు చేస్తున్నాడు, ప్రజా పోరాటాలు చేసే వ్యక్తిని ఏదైతే తనకు అడ్డు వస్తున్నాడు, తన గంజాయి విక్రయానికి అడ్డు వస్తున్నాడంటూ ఆయన చంపారు. దీనిపైన ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏదైతే పెంచలయ్య దుర్గా దంపతులు హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు ఏదైతే ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటున్నారు. అదే విధంగా ఏదైతే వామపక్ష భావాజలం ఉండే ఆయన సిపిఎం లో గ్రామ నాయకుడిగా, ఆర్టీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఏదైతే ఇటీవల నెల్లూరు జిల్లాలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వారిని ఏదైతే గంజాయి తాగిపోకుండా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే పెంచలయ్య గ్రామాలకు ఏదైతే పోలీస్ శాఖతో కలిసి ఈ పోలీస్ శాఖ సహకారంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. గంజాయి మారినట్టు ఆయన స్థానికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఇది ఉన్న ఈ అరవ కామాక్షి గంజాయి ముఠాకు నచ్చకపోవడం, ఆయన కదలికలను పసిగట్టి ఆయన ఏదైతే తన పిల్లల్ని తీసుకుని వస్తున్న సమయంలో ఒకేసారి ఆయన దాదాపు 9 మంది దుండగులు ఆయన మీద దాడి చేసి ఆయన్ను చంపడం జరిగింది. అయితే ఇది నెల్లూరు జిల్లాలో ఈ హత్య కలకలం సృష్టించింది. కౌసల్య, ఎస్, ఇప్పుడు పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఏ విధమైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు? కౌసల్య, ఏదైతే పోలీసులు వెంటనే స్పందించారు. ఏదైతే నిన్న జరిగిన ఈ హత్య విషయం పైన నెల్లూరు రూరల్ పోలీసులు ఏదైతే ఈ హత్యను సీరియస్ గా తీసుకున్నారు, నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఏదైతే ఈ దుండగులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం
పోలీసులు అక్కడ పోలీసులు వారిని నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ పట్టుకునే ప్రయత్నంలోనే ఈ నిందితులు పరారయ్యే క్రమంలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద నుంచి పారిపోయే ప్రమాదంలో ఏదైతే పోలీసుల పైన ఈ నిందితులు ఏదైతే ఉన్నారో నిందితులు పోలీసుల పైన దాడి చేయడంతో పోలీసులు ఓపెన్ ఫైర్ చేసినప్పుడు మిగిలిన నిందితులు తప్పించుకోవడం జరిగింది. ఒక నిందితుడు గాయపడ్డాడు, అతన్ని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స చేస్తున్నారు. ఏదైతే ఈ ఆదినారాయణ పోలీస్ కానిస్టేబుల్ ఆదినారాయణ ఈ ఏదైతే కాల్పుల్లో ఏదైతే దాడి చేయడంలో ఏదైతే ఈ నిందితులు దాడి చేయడంతో ఆదినారాయణ గాయపడడం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులపైన కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ అనే ఓ నిందితునికి గాయాలయ్యాయి. అతన్ని ప్రభుత్వ హాస్పిటల్ చేర్చారు. పారిపోయిన 9 మంది దుండగుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నిందితుడు ఏదైతే ఉన్నారో ఆదినారాయణ ఏదైతే కానిస్టేబుల్ నిందితుడు ఇద్దరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏదైతే ఈ వ్యవహారం ఉందో ఏదైతే సిపిఎం నాయకుడు పెంచలయ్య హత్య నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. అదేవిధంగా ఈ అరవ కామాక్షి అరాచకాలను ఆమె గంజాయి విక్రయాలను ఆమె దందాలను అడ్డుకునే క్రమంలో ఏదైతే ఒక ప్రజల్లో చైతన్యం నింపే నాయకుడు సిపిఎం నాయకుడు ఏదైతే గ్రామ కమిటీ అభివృద్ధి నాయకుడు పలు ఏదైతే గంజాయి మానండి చెడు అలవాట్లకు దురలవాట్లకు దూరం కండి అంటూ ఆయన చేసిన ప్రచారం చివరికి ఆయన ప్రాణం తీసే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ నడిపిస్తున్న ఈ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాలు సిపిఎం నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏదైతే ఆమె చేసిన దందాలు ఆమె చేసిన గంజాయి వల్ల నష్టపోయిన బాధితులందరూ వందల్లో ఉన్నారంటూ ఏదైతే ఈ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. వెనువెంటనే నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ నిందితుల్లోనే ఈ కాల్పుల కలకలం జరిపింది. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నెల్లూరులో సంచలనం రేపిన పెంచలయ్య హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసు నిందితులని పట్టుకునే క్రమంలో నెల్లూరు రూరల్ పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులు పరారయ్యే క్రమంలో కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నట్లు పోలీసులు విశ్వసనీయ సమాచారం అయితే అందుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక టీమ్గా పోలీసులు అయితే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్దకైతే చేరుకున్నారు. అక్కడ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే పోలీసులు దుండగులకైతే ఎదురుపట్టడం జరిగింది. ఈ క్రమంలో దుండగులు పోలీసులపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులపై నిందితులు కత్తులతో కూడా దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులపై నిందితులు దాడి చేయడంతో పోలీసులు కూడా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. సో ఇదే నేపథ్యంలోనే ఆదినారాయణ అనే కానిస్టేబుల్ అయితే గాయపడ్డారు. ఈ దాడిలో అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కాలింపులు కూడా జరిపారు. సో పోలీసుల కాల్పుల్లో అయితే జేమ్స్ అనే దుండగుడి కాలికి అయితే గాయమైనట్టుగా తెలుస్తుంది. పోలీసుల కాల్పుల్లో బెంబేలెత్తిపోయిన ఇతర దుండగులు అక్కడి నుంచి పరారైపోయారు. పారిపోయిన మరో 9 మంది దుండగుల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలైతే చేపట్టారు.